వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? పట్టు అండ్ ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తాం. ఓకే, ఆల్ వెరైటీస్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ సారీ చూద్దామండి. సారీ వచ్చేసి మనం మంచి కుప్పడం సారీ చూస్తున్నామండి. మంచి గ్రీన్ కుప్పడం పట్టు గ్రీన్ కలర్ మీద చూస్తున్నాం. ఓకే, లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. బికాజ్ మన కలర్ కాంబినేషన్ అయితే పట్టులో మనకి రెగ్యులర్ గా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది బాగా ఫేమస్ గా ఉంటుందండి. దీని బార్డర్ చూస్తే కనుక మనకి కడ్డీ బార్డర్ అనేది ఒక టెంపో డిజైన్ స్టైల్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. దీంట్లో కూడా మనకు ఒక డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. అండ్ శారీ వైజ్ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. అండ్ మనకి గోల్డ్ కలర్ జరీతో మొత్తం చెక్స్ అనేవి ఎలివేట్ చేశారు. ఆ చెక్స్ లో కూడా మనకి అల్టర్నేట్ గా ఒక దాంట్లో మనకి ఎలిఫెంట్, ఒక దాంట్లో మనకి హార్స్, ఇలా అల్టర్నేట్ గా మొత్తం యానిమల్ డిజైన్ తో శారీ అంతా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ కింద బోర్డర్ చూస్తే కనుక స్కర్ట్ బోర్డర్ దీనికి హైలైట్. మనకి ఇప్పుడు స్కర్ట్ బోర్డర్స్ లో హెవీ బోర్డర్స్ అనేవి బాగా రన్ అవుతున్నాయి కాబట్టి ఇది వచ్చేసి మనకి ఒక 12 ఇంచెస్ వరకు ఉంటుంది హెవీ బార్డర్. షోల్డర్ పార్ట్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కంటిన్యూ అవుతూ మిడిల్ లో అంతా కూడా మనకి ఒక చెక్స్ డిజైన్ ఎంబోజ్ అవుతూ ఇచ్చారండి. పైన అంతా కూడా ఒక టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారండి. ఒక 1 మీటర్ వరకు హెవీ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కూడా మనం బార్డర్స్ లో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కాంబినేషన్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి టెంపుల్ డిజైన్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. మనకి బార్డర్స్ కూడా మనం శారీలో ఏవైతే బార్డర్స్ చూసామో అవే బార్డర్స్ కంటిన్యూగా ఇచ్చారు. అండ్ దీనికి కాంబినేషన్ గా మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టాజిల్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు, పింక్ కలర్ కాంబినేషన్ తో. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 6160 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 6160 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం లెనిన్ జూట్ లో చూస్తున్నామండి. ఓకే, లెనిన్ జూట్ ఇప్పుడు బాగా ఫ్యాబ్రిక్ అనేది మనకి బాగా రన్ అవుతుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంఫర్ట్ గా ఉంటుంది అండ్ క్లాసీ లుక్ కూడా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక 6 ఇంచెస్ వరకు తీసుకున్నారండి. అండ్ దీంట్లో మనం ఏవైతే చూస్తున్నామో ఒక నక్షి వర్క్, అలాగే మిడిల్ లో అంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి నక్షి వర్క్ ఇచ్చారు. కింద అంతా కూడా మనకి ఒక లీవ్ స్టైల్లో డ్రాపింగ్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. అండ్ పైపింగ్ కి కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మనం శారీలో టోటల్ గా మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే వీవింగ్ లోనే మనకి షేడ్ అనేది ఎలివేట్ అవుతుందండి. శారీ అంతా కూడా మనకి ఇవే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి యాంటిక్ ఫినిషింగ్ జరీతో ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి ఫెల్స్ పార్ట్ లో, షోల్డర్ పార్ట్ లో శారీ అంతా కూడా ఒక రిచ్ లుక్ అనేది వస్తుంది. పళ్ళు చూస్తే కనుక 1/2 మీటర్ వరకు మనకి మొత్తం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ తోనే ఉంటుంది. పింక్ కలర్ షేడ్ కాంబినేషన్ మిక్స్ అవుతూ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. ఇది కూడా మనకి లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 3720 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 3720 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం సిల్క్ కోట మీద చూస్తున్నామండి. మంచి పింక్ కలర్ మీద చూస్తున్నాము. ఓకే, సిల్క్ కోట మనకి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక నెట్ డిజైన్ లోనే వీవింగ్ లోనే ఒక డైమండ్ డిజైన్ అనేది ఒక క్రీపర్ స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తున్న బార్డర్ అని చెప్పొచ్చు. బార్డర్ కూడా మనకి ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూగా ఉంటుంది. అంటే పళ్ళు పార్ట్ లో కూడా మనకి ఇదే బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. స్కర్ట్ బార్డర్ లో కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ కింద కూడా మనకి ఒక 1 ఇంచ్ వరకు గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ స్టైల్ ఒక ప్యాచ్ అనేది అటాచ్ చేశారండి. ఇది కూడా మనకి 3 సైడ్స్ కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి వివింగ్ లైన్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. అండ్ ఏవైతే పికాక్స్ తీసుకున్నారో ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి బ్లూ కలర్ అనేది హైలైట్ చేస్తూ, అంటే బార్డర్ లో తీసుకున్న కలర్ అనేది హైలైట్ చేస్తూ మనకి పికాక్స్ అన్ని కూడా హెవీగా ఇవ్వడం వల్ల ఈ రిచ్ లుక్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అండ్ ఇవి కూడా మనకి దగ్గరగా ఉండడం వల్ల శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి హైలైట్ గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అంటే ప్లెయిన్ గా కాకుండా మనకి బ్లూ కలర్ లోనే గ్రాండ్ లుక్ అనే బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో మొత్తం కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. సైడ్స్ లో అంతా కూడా yellow కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ స్టిచ్చింగ్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి 2 పికాక్స్ అనేవి మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి మిర్రర్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. ఇవి మనం 3/4 హ్యాండ్స్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1960 రూపీస్
కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1960 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం రా సిల్క్ మీద చూస్తున్నామండి. ఓకే, రా సిల్క్ మీద మంచి లైట్ వెయిట్ లో మనకి పట్టు లుక్ అనేది వస్తుంది. సారీలో కూడా మనకి డార్క్ గ్రీన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ షేడ్ లో ఉందండి. సారీ అంతా కూడా మనకి 2 కలర్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయి. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక 4 ఇంచెస్ వరకు కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టిఫ్ గా కాకుండా ఫాలింగ్ లోనే ఉంటుంది అండ్ స్మూత్ గా ఉంటుంది బోర్డర్ కూడా మనకి. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి 2 షేడ్స్ అనేవి ఎలివేట్ అవుతున్నాయండి. దీంట్లో మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ మిడిల్ లో అంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ ఒక చిన్న బుట్టి లాగా ఫామ్ చేశారు. ఈ జరీ బుట్టీస్ అనేవి మనకి ఆల్ ఓవర్ సారీ అంతా ఉంటాయి. అండ్ ఏవైతే మనం ఎలిఫెంట్స్ చూస్తున్నామో ఈ ఎలిఫెంట్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి కాంట్రాస్ట్ గా యూస్ చేశారంటే పింక్ కలర్, బ్లూ కలర్, yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక హెవీ ఎలిఫెంట్ అనేది ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకి హైలైట్ అవుతాయి. అంటే సారీకి కాంట్రాస్ట్ కలర్ కాబట్టి లుక్ మనకి చేంజ్ అయిపోతుంది డిఫరెంట్ గా. అండ్ దీని పళ్ళు కూడా మనకి జస్ట్ టాజిల్స్ తో ఇచ్చారండి. అంటే సారీ అంతా కూడా మనకి హెవీ లుక్ ఉంది కాబట్టి టాజిల్స్ అనేవి మనకి గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో దీనికి మనం పింక్ కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ యూస్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ప్యాటర్న్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1820 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1820 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHP కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHP మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని ఆర్కే సెలెక్షన్ చూస్తున్నాం. ఓకే, టిష్యూ కోట అంటే మనకి షైనింగ్ అనేది ఉంటుంది. కోటాలోనే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి బ్లూ కలర్ అనేది తీసుకున్నారంటే బ్లూ కలర్ గోల్డ్ కలర్ అనేది చాలా రేర్ గా వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా మనకి పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక లేస్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ వరకు బ్లూ కలర్ పైపింగ్ లైన్ లాగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల మనకి బార్డర్ కూడా కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది. ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూగా ఉంటుంది. అంటే పళ్ళు పాటలు కూడా మనకి ఇదే బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి టిష్యూ కోటలో గోల్డ్ కలర్ షైనింగ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఏవైతే మనకి బ్లూ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేశారో ఈ బ్లూ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. సారీ అంతా కూడా మనకి మంచి పార్టీ వేర్ అంటే రిసెప్షన్స్ అలాంటి వాటికి హైలైట్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం కింద స్కర్ట్ బోర్డర్ చూస్తున్నామో ఇది మనం సారీకి హైలైట్ అని చెప్పొచ్చు అండి. ఇదంతా కూడా మనకి అప్లిక్ వర్క్ అంటారు అండ్ కట్ డిజైన్స్ అంటాం కదా ఆ ఫ్లేవర్ లో ఉన్నాయి. ఇదంతా కూడా మనకి ఒక క్రీపర్ డిజైన్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక కట్ డిజైన్ టైప్ లో ఒక ప్యాచ్ లాగా ఇచ్చారు. ఈ ప్యాచ్ అంతా కూడా మనకి కింద స్కర్ట్ బోర్డర్ లో స్టిచ్ చేశారు. అండ్ దీంట్లో కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఏవైతే కుందన్ స్టిక్ చేశారో దీని వల్ల మనకి స్కర్ట్ బోర్డర్ కూడా చాలా హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ అంతా ఉంటుంది. అంటే పళ్ళు పాటలో కానీ ఫెల్స్ పాటలో కానీ సేమ్ ప్యాచ్ అనేది మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ అంటే సారీలో ఏదైతే డిజైన్ చూసామో బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2370 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 2370 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం జూట్ మీద చూస్తున్నామండి. ఓకే, జూట్ లో టై అండ్ డై కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అలాగే పర్పుల్ కలర్ 3 షేడ్స్ అనేవి మనకి సారీలో ఎలివేట్ అవుతున్నాయండి. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక 2 ఇంచెస్ వరకు ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఫ్లవర్స్ లో ఇచ్చారు. అండ్ కింద అంతా కూడా లీవ్స్ అనేవి డ్రాపింగ్ స్టైల్లో ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి లెనిన్ జూట్ కాబట్టి దీంట్లో ఏదైతే మనం వివింగ్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి సమ్ లైట్ కలర్ షేడ్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ ఏవైతే మనం జరీ యాంటిక్ ఫినిషింగ్ తో హార్సెస్ చూస్తున్నామో ఒక రన్నింగ్ స్టైల్లో చూస్తున్నామని చెప్పొచ్చు. హార్సెస్ అన్ని కూడా మనకి హెవీగా కనిపించడం వల్ల ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుంది. సో సారీలో మనం ఫిల్స్ పార్ట్ లో కానీ షోల్డర్ పార్ట్ లో కానీ ఇవే హార్సెస్ అనేవి హైలైట్ అవుతాయండి. ఇదంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అండ్ కింద ఏదైతే చూస్తున్నామో స్కర్ట్ బార్డర్ లో ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. లైక్ లావెండర్ కలర్ అంటారు ఆ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి హార్సెస్ అనేవి రన్నింగ్ స్టైల్లో ఉన్నాయి. అండ్ స్కర్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక 8 ఇంచెస్ వరకు బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి లీవ్స్ అనేవి ఒక డ్రాపింగ్ స్టైల్లో ఇచ్చారండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ వేరియేషన్ కోసం ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో జస్ట్ లైన్ వేరియేషన్ అనేది ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా 2 కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. హ్యాండ్ పర్పస్ కి నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి 2 సైడ్స్ బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉన్నాయి. అండ్ షేడ్ కూడా మనకి లావెండర్ కలర్ షేడ్ అనేది మనం 3/4 హ్యాండ్స్ కి యూస్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 4510 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 4510 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం ప్యూర్ సిల్క్ కోట మీద చూస్తున్నామండి. ఓకే, సిల్క్ కోట అలాగే మనకి బోర్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి. కంచి బోర్డర్స్ అండ్ ప్యాచెస్ వచ్చేసి కలంకారీ ప్యాచెస్. అండ్ లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి.
అండి బికాస్ మనకి గంగా జమున బార్డర్స్ కూడా ఇచ్చారు. అది వచ్చేసి మనకి గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి ఒక లైన్ వీవింగ్ తోనే ఉంటుంది. ఇదంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్ వరకు బార్డర్ అనేది ఉంటుంది. పైపింగ్ లైన్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో యూస్ చేశారు. అండ్ ఏవైతే మనం గోల్డ్ కలర్ కంచి వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక సర్కిల్ షేప్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 1 ఇంచ్ వరకు ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక మనకి శారీలో కూడా చూస్తే కనుక కలర్ అనేది షేడ్ అవుతుంది. పింక్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి ఎలివేట్ అవుతున్నాయి. అంటే డార్క్ కలర్స్ అనేవి మనకి హైలైట్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ మిడిల్ లో అంతా కూడా మనకి ఒక పికాక్ ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా మనకి కలంకారీ ప్యాచ్ అనేది ఇచ్చారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక ఇంకా హైలైట్ అండి బికాస్ మనకి ఏదైతే కలంకారీ ప్యాచ్ ఉందో ఆ ప్యాచ్ అనేది మనకి బాగా హైలైట్ అవుతుంది. బికాస్ 2 పికాక్స్ అనేవి మనకి హైలైట్ గా హెవీగా తీసుకున్నారు. ఇది కూడా మనకి 2 ఆపోజిట్ లో తీసుకున్నారు కాబట్టి మిడిల్ లో అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ గా ఇచ్చారు. 2 కూడా మనకి హెవీ పికాక్స్ ఉండడం వల్ల పళ్ళు కూడా మనకి ఒక రిచ్ లుక్ అనేది వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. గంగా జమున బార్డర్స్, అలాగే మిడిల్ లో కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 3990 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 3990 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మనం కుప్పడం సారీ చూస్తున్నామండి. ఓకే, కుప్పడంలో ఫ్యాన్సీ సారీ అని చెప్పొచ్చు బికాస్ మనకి పట్టు కుప్పడం అనగానే ట్రెడిషనల్ అనేవి వచ్చేస్తాయి. మనకి ఫ్లవర్స్ కానీ, పికాక్స్ కానీ, యానిమల్స్ కానీ ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్స్ ఇస్తారు. బట్ మనకి ఇది వచ్చేసి సారీ అంతా కూడా మనకి ఫ్యాన్సీ లుక్ ఉందని చెప్పొచ్చు అండి బికాస్ మనకి ఏవైతే డిజైన్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా టోటలీ డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ పై బోర్డర్, కింది బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బోర్డర్ అనేది మిడిల్ లో ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. మనకి పైపింగ్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ సారీ వైస్ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ ఇది కూడా మనకు ఒక చెక్స్ వైస్ తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ చెక్స్ వైస్ లో ఫస్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒకటి సర్కిల్ షేప్ లో, అంటే స్క్వేర్ ని ఒక సర్కిల్ చేస్తే ఎలా ఉంటుందో ఆ షేప్ లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతున్న స్టైల్లో కనిపిస్తుంది. అండ్ అలాగే బ్లాక్ కలర్ మనకి ఆల్టర్నేట్ గా వదిలేసారు. అలాగే మనకి ఏదైతే ఈ డిజైన్ చూసామో మనం స్క్వేర్ డిజైన్, ఇదంతా కూడా మనకి ఆల్టర్నేట్ గా ఉండడం వల్ల శారీ అంతా కూడా మనకి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. అలాగే చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఒక ట్రయాంగిల్, అలాగే మనకి స్క్వేర్స్, జామెట్రికల్ ఫిగర్ షేప్స్ లో కనిపిస్తాయని చెప్పొచ్చు. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ గా, అంటే ఫెల్స్ పార్ట్ లో కానీ, షోల్డర్ పార్ట్ లో కానీ, హోనీ పార్ట్ లో కానీ ఇదే డిజైన్ ఆల్ ఓవర్ గా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ వరకు ఒక హెవీ అయిన పళ్ళు ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఎంబోజ్ అవుతూ ఒక హాఫ్ సర్కిల్స్ అనేవి హైలైట్ గా ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో బూటీస్ అనేవి ఇచ్చారు. మిడిల్ లో ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మొత్తం శారీ అంతా కూడా సేమ్ కంటిన్యూగా తీసుకున్నారు. యాక్చువల్ గా అయితే ఇలాంటి శారీస్ రావడం చాలా రేర్ గా ఉంటాయి బికాస్ ఫ్యాన్సీ శారీస్, పట్టులో ఫ్యాన్సీ అనేది చాలా రేర్ గా ఉంటుంది కాబట్టి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 5250 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే అండి, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5250 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHP కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మనం షిఫాన్ మీద చూస్తున్నామండి. పై బోర్డర్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ తీసుకున్నారండి. మిడిల్ ఏదైతే మిర్రర్ డిజైన్ ఉందో ఇదంతా కూడా మనకి నేచురల్ మిర్రర్స్ అని చెప్పొచ్చు. సారీ అంతా కూడా మనకి పిస్తా గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఏవైతే పర్ల్స్ చూస్తున్నామో ఇవి కూడా మనకి లైట్ గ్రీన్ షేడ్ లో ఇచ్చారు కాబట్టి మనకి పర్ల్స్ కూడా ఎక్కువగా ఎలివేట్ అవ్వకుండా నీట్ గా ఉంటుంది వర్క్. అండ్ ఈ ఫ్లవర్స్ ఏవైతే చూస్తున్నామో ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఎంబోజ్ అవుతూ ఉంటుందండి. ఒక లీఫ్, అలాగే మనకి పైన వచ్చేసి ఫ్లవర్ అనేది మిడిల్ లో కూడా మనకి ఒక పర్ల్ ఇస్తూ ఇచ్చారు. ఇదంతా కూడా ఎంబోజింగ్ ఫ్లవర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లవర్స్ వల్ల మనకి సారీ కూడా హైలైట్ అవుతుంది అండ్ చాలా సింపుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ మనం బార్డర్ లో ఏదైతే మిర్రర్ డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి బ్లౌజ్ కి కూడా ఇచ్చారండి. 2 సైడ్ హ్యాండ్ పర్పస్ కి కానీ, నెక్ పర్పస్ కి కానీ యూస్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 820 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 820 రూపీస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. జూట్ మీద చూస్తున్నామండి, ప్యూర్ ఇది. ఓకే, ప్యూర్
బ్లాక్ కలర్ మీద చూస్తున్నాం. పై బోర్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ గ్రీన్ కలర్ లో ఏదైతే వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఇచ్చిన వర్క్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ప్యాచ్ అండి. అండ్ పైపింగ్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బార్డర్ మనం ఏదైతే షోల్డర్ లో చూస్తున్నామో ఈ బార్డర్ వచ్చేసి మనకి 3 సైడ్స్ కంటిన్యూగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో అలాగే మనకి కింద బార్డర్ లో అలాగే పళ్ళు పార్ట్ లో కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ హాఫ్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ప్యూర్ జూట్ లో ప్లెయిన్ గా ఉంటుందండి. అండ్ మిగతా హాఫ్ ఆఫ్ ద శారీ మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి మ్యాటీ వర్క్ తో హెవీగా కనిపిస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా యూస్ చేశారు కాబట్టి శారీ అంతా కూడా ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు. దీంట్లో అన్ని కూడా మనకి ప్యారెట్స్ పికాక్స్ అంటే న్యాచురల్ గా ఉన్నాయి. ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మనకి yellow కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ మనకి పికాక్స్ కూడా అలాగే తీసుకున్నారు. అండ్ మనకి ప్యారెట్స్ గోల్డ్ కలర్ అలాగే yellow కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మిడిల్ లో అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్ అనేది ఒక మ్యాటీ వర్క్ లో ఆల్ ఓవర్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారని చెప్పొచ్చు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా అంటే గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతున్న వర్క్ అని చెప్పొచ్చు. హెవీ వర్క్ అనేది ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకి గ్రీన్ బుటీస్ ఇస్తూ దాంట్లో కూడా మనకి ఒక చమ్కీ వర్క్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా సరౌండింగ్ మొత్తం మనకి గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2940 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2940 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. చూస్తున్నామండి. ఓకే, చందేరి సారీ అండి. కలర్ కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పై బార్డర్ అంతా కూడా మనకి ఒక యాంటిక్ ఫినిషింగ్ ఉన్న బార్డర్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుంది. మిడిల్ లో అంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ బూటీ అనేది ఇచ్చారు. అండ్ సైడ్స్ లో అంతా కూడా మనకి ఒక చెక్స్ బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ కింద ఏవైతే డిజైన్స్ చూస్తామో ఒక టెంపుల్ డిజైన్ లాగా ఎంబోజ్ అవుతూ ఒక డ్రాపింగ్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఏవైతే లైన్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి yellow కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారని చెప్పొచ్చు. అండ్ మిడిల్ లో మనం బార్డర్ లో ఏదైతే ఫ్లవర్ బంచ్ తీసుకున్నామో అదే ఫ్లవర్ బంచ్ మనకి శారీ ఆల్ ఓవర్ గా ఇచ్చారంటే హోనీ పార్ట్ లో కానీ ఫెల్స్ పార్ట్ లో కానీ ఇదే జరీ బూటీ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఇది కూడా మనకి ఒక లీఫ్ మోడల్ లో ఇచ్చారని చెప్పొచ్చు. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద స్కర్ట్ బార్డర్ లో కూడా సేమ్ ఒక 5 ఇంచెస్ టు 6 ఇంచెస్ వరకు ఉంటుంది. ఈ బార్డర్ అనేది కూడా మనకి ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు కూడా మనకి హైలైట్ గా ఇచ్చారు. బికాస్ మనకి ఏదైతే మనం లీవ్ డిజైన్ చూస్తున్నామో అదే లీవ్ డిజైన్ అనేది మనకి హెవీగా మిడిల్ లో కూడా ఒక లోటస్ తీసుకొని హెవీగా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ అంటే శారీలో ఏదైతే కలర్ చూసామో అదే కలర్ కాంబినేషన్ లో ఉందండి. మిడిల్ లో అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్ అనేవి ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ పర్పస్ కి నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 1680 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1680 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మనం కుప్పడంలోనే కాటన్ మిక్స్ చూస్తున్నామండి. పెట్టుబడులకి అట్లా పెట్టడానికి కూడా చాలా అంటే కుప్పడంలో మనము కాస్ట్లీ ఐటమ్స్ చూస్తూ ఉంటాం. బట్ ఇది మనకి తక్కువ రేంజ్ ఆఫ్ పెట్టుబడులకి చాలా రిచ్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి కాటన్ మిక్స్ అయింది కాబట్టి క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ పై బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక 1 ఇంచ్ వరకు గోల్డ్ కలర్ యాంటిక్ ఫినిషింగ్ ఉన్న బార్డర్ అనేది ఇచ్చారండి. పైన అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ అనేది ఇచ్చారు. అండ్ శారీ వైస్ చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మిడిల్ ఏవైతే ఫ్లవర్స్ చూస్తున్నామో ఈ చిన్న చిన్న లోటస్ అనేవి మనకి వివింగ్ లోనే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ సైడ్స్ లో కూడా దాని కింద కూడా మనకి ఒక 3 సర్కిల్స్ అనేవి ఇచ్చారు. ఇదంతా కూడా ఇది కూడా మనకి వివింగ్ లోనే వస్తుంది ఒక సర్కిల్స్ కూడా. సో ఇదంతా వర్క్ ఉన్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది బికాస్ ఇదంతా కూడా మనకి వివింగ్ లో వస్తుంది కాబట్టి. అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ కాబట్టి. అండ్ కింద ఏదైతే బార్డర్ చూస్తున్నామో ఇది స్కర్ట్ బార్డర్ అనేది మనకి శారీకి హైలైట్ అని చెప్పొచ్చు అండి. బికాస్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఏదైతే ట్రీ బంచ్ ఉందో ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే అంటే మనం శారీలో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కాంబినేషన్ లో మనకి వివింగ్ లోనే ఇస్తున్న ట్రీ బంచ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి దగ్గరగా ఉండడం వల్ల మిడిల్ లో అంతా కూడా బ్లూ కనిపించడం వల్ల మనకి స్కర్ట్ బార్డర్ అనేది హైలైట్ గా అవుతుంది. అండ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే యాంటిక్ ఫినిషింగ్ ఉన్న బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ గా ఉంటుంది. పైపింగ్ లైన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఇంకా హైలైట్ గా ఇచ్చారండి. బికాస్ దీంట్లో అంతా కూడా మనకి జరీ యూస్ చేశారు. అంటే శారీలో అంతా కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేశారు. పళ్ళులో మొత్తం మనకి జరీ అనేది యూస్ చేశారు. దీంట్లో కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్ అనేది ఫామ్ చేస్తూ మిడిల్ లో అంతా కూడా ఒక 4 పెటల్స్ అనే ఫ్లవర్ ఇచ్చారు. సైడ్స్ లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ బ్లూ కలర్ లో లోటస్ అనేవి ఇచ్చారు. ఈ 2 బార్డర్స్ కూడా మనకి పళ్ళుకి మిడిల్ లో హైలైట్ అవుతూ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఉందండి. అంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది హెవీగా ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 2170 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2170 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIC
LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా మనకి సారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం పటోలా సిల్క్ లో చూస్తున్నామండి. పటోలా సిల్క్ అండ్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ పై బోర్డర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 2 ఇంచెస్ వరకు ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి గోల్డ్ కలర్ అనేది జస్ట్ లైన్ ఫామ్ లో ఇచ్చారు. సారీ కలర్ చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ ఏదైతే లీవ్ డిజైన్ ఉందో ఈ లీవ్ డిజైన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది. అంటే సారీ మనకి హెవీగా కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ లో ఉంటుంది. డిజైన్ మనకి ఫెల్స్ పార్ట్ లో, హోనీ పార్ట్ లో కూడా హైలైట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక 1/2 మీటర్ వరకు కలర్ కాంబినేషన్ అనేవి 2 కలర్స్ యూస్ చేస్తూ మిడిల్ ఏవైతే ఫ్లవర్స్ చూసామో అవే ఫ్లవర్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. లైన్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనం సేమ్ పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 890 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 890 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే ఇవే కాకుండా మనకి పెట్టుబడుల కోసం ఓన్లీ 240 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు చాలా వెరైటీస్ అనేవి మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ మనం కోరా సిల్క్ మీద చూస్తున్నామండి. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కోరా సిల్క్ అండి. కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ కలర్, లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి సాటిన్ ఫినిషింగ్ ఉన్న బోర్డర్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఇచ్చారు. పైపింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అండ్ వీవింగ్ లో ఏదైతే క్రాస్ లైన్స్ చూస్తున్నామో ఈ లైన్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే ఉంటుంది. అండ్ ఈ వీవింగ్ స్టైల్ వచ్చేసి మనకి ఫెల్స్ పార్ట్ లో, షోల్డర్ పార్ట్ లో, ఓనీ పార్ట్ లో సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ స్కర్ట్ బోర్డర్ మనం సారీకి హైలైట్ అని చెప్పొచ్చండి. బికాస్ మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లోనే ఒక క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ అనేది ఫామ్ చేశారు. అండ్ మిడిల్ లో కూడా మనకి పింక్ కలర్ అనేది ఒక డాట్ వైస్ చూస్తున్నారు. ఇదంతా కూడా ఫ్లవర్ ని హైలైట్ చేయడానికి ఇచ్చారని చెప్పొచ్చు. సో ఫెల్స్ పార్ట్ లో అలాగే మనకి హోనీ పార్ట్ లో ఈ బార్డర్ అనేది హైలైట్ అవుతుందని చెప్పొచ్చు అండి. కింద మనం ఏదైతే బార్డర్ షోల్డర్ పార్ట్ లో చూసామో సాటిన్ ఫినిషింగ్ ఉన్న పింక్ బార్డర్, అదే బార్డర్ కంటిన్యూ అవుతూ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ పైపింగ్ లైన్ లాగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక జస్ట్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఒక 12 ఇంచెస్ వరకు హైలైట్ గా ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నారు. సైడ్స్ లో కూడా మనకి జరీ యూస్ చేస్తే ఒక లైన్ వేరియేషన్ అనేది ఇచ్చారండి. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో బ్లూ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ లో అదే కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి 3/4 హ్యాండ్స్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చేసి 2200 రూపీస్ కి ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ రెండు బ్రాంచెస్ లో కూడా సారీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న లేటెస్ట్ వెరైటీస్ అండ్ న్యూ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.